ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఐరన్ బుట్టలు చూస్తాకి మూసి ప్రాజెక్ట్లోకి వచ్చినాం. అయితే ఒక బుట్ట లేపగానే దాంట్లో జంబో బుర్కలు అంటే పాంప్లెట్స్ ఒక 2-3 కిలోలని ఉన్నాయి. అవి ఒలగబడ్డప్పుడే తీయడం చాలా కష్టం. ఎందుకంటే పాంప్లెట్లు నలువైపులా చుట్టూ ముళ్ళులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త తీయాలి. అయితే తీయడం అయితే చాలా కష్టం, కానీ ఇవి కేజీకి వచ్చేసి ఇక్కడ మా దగ్గర అయితే 30 రూపాయలు. ఈ బురకలనే కాదు, వాలుగలు, రవ్వలు, ఇంకా చాలా రకాల చేపలు అయితే పడతాయి. ప్రజెంట్ అయితే ఈ బుట్టలో ఈ పెద్ద పాంప్లెట్సే పడ్డాయి. కొరమేన్లు అయితే ఎక్కువగా పడతాయి ఈ బుట్టలలో. ప్రజెంట్ అయితే వానాకాలం పాయ వస్తుంది కాబట్టి చేపలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి. చాలామంది బ్రదర్స్ ఈ ఐరన్ బుట్టలు ఎలా తయారు చేసిరో ఒక వీడియో చేయమంటున్నారు. ఈ వీడియో చేయడానికైతే ఇప్పుడైతే కుదరదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బుట్టలు చేసేటప్పుడే వీలైద్ది. ఐరన్ బుట్టలో పడ్డ బురకలు తీసేటప్పుడు వాటి గుడ్లు, వాటి కడుపులో ఉన్న పిల్లలు ఇలా తెప్పల మీద పడతాయి. మనకు 1-2 పడితే అవి వాటి పిల్లలని ఆ చేపలను వదిలేయగలుగుతాం. కానీ చాలా పడ్డాయి కాబట్టి దేని పిల్లలో మనకు తెలియదు కాబట్టి వదిలేయడం కష్టం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.